అంటే మనం అట్రిబ్యూట్ చెప్తాం కదా, అట్రిబ్యూట్ మనం స్పెసిఫై చేసిన డేటా టైప్ ని బట్టి వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇందులో ఏముంది, ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ లోకి వచ్చేటప్పటికి వేర్ క్యార్, బైనరీ, వేర్ బైనరీ, బ్లాబ్, టినీ బ్లాబ్, మీడియం బ్లాబ్, లాంగ్ బ్లాబ్, టెక్స్ట్, టినీ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఈనమ్, సెట్. ఏమున్నాయి? వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు క్యార్ అని ఎప్పుడైతే ఇది షేర్ అవుతుందా సాయి? షేర్ వచ్చు. ఓకే, వన్ సెకండ్. నా దగ్గర రిమోట్ క్యార్ అని చెప్పినప్పుడు మనం క్యారెక్టర్ డేటా టైప్ స్టోర్ చేయొచ్చు. ఇందులో డిఫాల్ట్ సైజ్ ఎంత? 1. మాక్సిమం ఎంత వెళ్ళకూడదు? మాక్సిమం ఎంత వెళ్ళొచ్చు? 255. అంతకంటే దాటకూడదు. వేర్ క్యార్ కి తేడా చెప్తాం. వేర్ క్యార్ అయితే ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు? 0 to 65 535, ఓకే. 65 535. ఓకే, ఇది ఎప్పుడు? ఇది వేర్ క్యార్. ఇప్పుడు అసలు వేర్ క్యార్ కి చూడు. ఓకే, క్యార్ కింద అయితే కనుక ఇప్పుడు నేను ఇది షేర్ అవుతుందా స్క్రీన్? షేర్ వచ్చు. ఓకే, ఇప్పుడు నేను సపోజ్ ఏదో ఈ నేమ్ క్యార్ ఆఫ్ 20 అని చెప్పాను. ఓకే, నేను నేమ్ సాయి అని పెట్టాను అనుకోండి. 3 క్యారెక్టర్స్ ఇచ్చిన ఎంత ఎంత తీసుకుంటుంది? 20 తీసుకుంటుంది. ఎప్పుడు? క్యార్ అన్నప్పుడు. అదే వేర్ క్యార్ అని చెప్తే కనుక మనం ఎన్ని క్యారెక్టర్స్ చెప్పామో అన్ని క్యారెక్టర్స్ లెంత్ తీసుకుంటుంది. అర్థమైందా? అంటే ఏది డిఫైన్ చేస్తే బెటర్? మనకి 0 to 255 వరకు ఉంటే కనుక యూ డిఫైన్ క్యార్. అలా కాకుండా అంటే ఐ మీన్ మనకి వేరియబుల్ లెంత్ క్యారెక్టర్, ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఏముంటాయి? వేర్ క్యార్ అంటే వేరియస్ వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ అంట. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మనకి ఇమేజెస్ ఏదైనా కనుక ఉంటే ఏంటి, ఐ మీన్ బైనరీ స్ట్రింగ్స్ అంటే వన్స్ అండ్ జీరోస్ లో ఉండేది కనుక ఉన్నట్టయితే దేనికి చెప్తాం? బైనరీకి అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఫిక్స్డ్ సైజ్ కాలం అని తీసుకుంటుంది. అదే వేరే బైనరీ అయితే మనకి బైనరీ స్ట్రింగ్ అంటే ఎందులో ఉండాలి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ లో ఉండాలి. ఎలా ఉండాలి ఇక్కడ? వన్స్ అండ్ జీరోస్. ఓకే, ఇది బైనరీ, ఓన్లీ బైనరీ స్ట్రింగ్ అయితే చెప్పేటప్పుడు బైనరీలో ఫిక్స్డ్ సైజు, రెండోది వేరియబుల్ సైజు. బ్లాబ్ అని ఒకటి ఉంది. మాక్సిమం అంతా ఎన్ని తీసుకుంటుంది? బ్లాబ్ అంటే బైట్స్. ఓకే, ఇమేజ్ ఏదైనా స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఎలా స్టోర్ చేయొచ్చు? బ్లాబ్ అని చెప్పచ్చు. బ్లాబ్ లో మనకి ఎన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయి? బ్లాబ్, టినీ బ్లాబ్, మీడియం బ్లాబ్, లాంగ్ బ్లాబ్. ఏమన్నా చెప్పండి ఇక్కడ. బ్లాబ్ అయితే ఎంత తీసుకుంటుంది? 65 530. అంటే మనం నెంబర్ చెప్పుకోవచ్చు. మాక్సిమం అయితే ఎంత దాటకూడదు? 65 535 దాటకూడదు. టినీ బ్లాబ్ అయితే ఎంత తీసుకుంటుంది మనకి? 255. మీడియం బ్లాబ్ అయితే ఎక్కడ వరకు తీసుకుంటుంది? మాక్సిమం 16 777 వరకు వెళ్తచ్చు. లాంగ్ బ్లాబ్ అయితే ఎంత వరకు తీసుకుందండి? 4 GB డేటా వరకు వెళ్తుంది. ఎప్పుడు? అర్థమైందా? బ్లాబ్ అంటే బైనరీ లాంగ్ ఆబ్జెక్ట్ అని. బ్లాబ్ అంటే అర్థం ఏంటి? బైనరీ బైట్ లాంగ్ ఆబ్జెక్ట్ అని. ఇది మాక్సిమం బ్లాబ్ కనుక తీసుకుంటే ఎలా తీసుకోవచ్చు? బ్లాబ్ లో మళ్ళీ ఎలా ఉంటాయి? బ్లాబ్, టీనీ బ్లాబ్, మీడియం బ్లాబ్, లాంగ్ బ్లాబ్. ఓకే, ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? ఎస్ సార్. సాయి, గణేష్, తేజ. ఓకే, నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా మ్యాక్సిమం డిఫైన్ చేసేకూడదు. అంటే మనం చూసి డిజైన్ చేసేటప్పుడు ఎంతవరకు మ్యాక్సిమం వెళ్తుందో చూసి అక్కడ వరకు డిఫైన్ చేస్తాం. ఇందులో బ్లాబ్, టీనీ బ్లాబ్, మీడియం బ్లాబ్, లాంగ్ బ్లాబ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? టెక్స్ట్. టెక్స్ట్ అనేది దేని కింద చెప్పచ్చు? క్యారెక్టర్ కింద బైట్స్ కింద తీసుకుంటది. ఇగో
ఎన్ని బైట్స్ దాకా తీసుకుంటుంది? 65, 535. మళ్ళీ ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? టినీ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ ఇది టెక్స్ట్ కింద తీసుకున్నది. టెక్స్ట్ అన్నప్పుడు నెంబర్స్ అవ్వచ్చు, ఇది ఎనీ ఇవ్వచ్చు. లాంగ్ టెక్స్ట్ అయితే 4 GB దాకా తీసుకుంటుంది. ఓకే, ఏమున్నాయి టినీలో? టెక్స్ట్లో ఉన్నాయి టెక్స్ట్, టినీ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అని ఉంది. ఏ డేటా టైప్? ఇది ఇక్కడ దాకా అర్థమైందా? ఇది అర్థమైందా? సార్. సార్. ఓకే, నెక్స్ట్ ఎన్యూమరేట్ డేటా టైప్ ఒకటి ఉంది. ఎన్యూమరేట్ డేటా టైప్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి చూడండి. సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు సార్ అక్కడ room లో తీసుకెళ్ళి. ఇప్పుడు మనకి ఈనం అంటాం ఎన్యూమరేటెడ్. అసలు ఈ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ కూడా దేనికి చెప్పాలి? ఇక్కడ వాల్యూస్ ఉంటాయి, అంటే కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ దేంతో మ్యాప్ చేస్తాం? ఇంటీజర్స్ తోటి మ్యాప్ చేస్తాం. ఆటోమేటిక్గా మ్యాపింగ్ జరుగుతుంది. అటువంటిప్పుడు ఎన్యూమరేట్ డేటా టైప్ అంటాం. ఇప్పుడు సపోజ్ నాకు బీటెక్ ఉంది. బీటెక్ లో గ్రూప్స్ నేనేం చెప్పాను? అలా వద్దులండి, ఇది జెండర్ ఉంది కదా, మేలు ఫిమేల్ ఉన్నాయనుకో, లేదా ఫిమేల్ మేల్ కింద తీసుకుంటాం. ఫిమేల్ మేల్ ఫిమేల్ ఇలా లిస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మెంబర్ వాల్యూ 0, సెకండ్ మెంబర్ వాల్యూ 1. ఫిమేల్ మేలు చెప్పాను అనుకోండి. ఇలా లిస్ట్ లో ఫస్ట్ వాల్యూ దేంతో మ్యాప్ అవుతుంది? 0. సెకండ్ వాల్యూ దేంతో మ్యాప్ అవుతుంది? 1. ఇలా మీరు ఎన్ని చెప్పుకోవచ్చు? 65, 535 వాల్యూస్ చెప్పుకోవచ్చు. ఎన్ని వాల్యూస్ చెప్పుకోవచ్చు? 65, 535 వాల్యూస్ చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మీరు చెప్పినటువంటి కాన్స్టెంట్స్, అంటే ఇది ఫస్ట్ కాన్స్టెంట్. మీరు కండిషన్స్ చెప్పేటప్పుడు జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీమేల్ ఆర్ జెండర్ ఈక్వల్స్ టు మేల్ అని రాసుకోవచ్చు. ఇలా ఎన్యూమరేటెడ్ ఇలా ఉంటాయి. దీన్ని ఏమని చెప్తాం? ఎన్యూమరేటెడ్ కాన్స్టెంట్ అంటారు. దీని ఏమంటారు అక్కడ? ఎన్యూమరేటెడ్ కాన్స్టెంట్. ఇది అర్థమైందా? ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అర్థమైందా సాయి? ఎస్ సార్. తేజ, భార్గవ్. Yes, sir. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా కాన్స్టెంట్సే కనుక చెప్తే ఎన్ని కాన్స్టెంట్స్ చెప్పచ్చు? 65,535 కాన్స్టెంట్స్ చెప్పచ్చు. అదే సి లాంగ్వేజ్లో అయితే 255 మాత్రమే చెప్పగలం. ఎన్ని చెప్పగలం? 255. ఓకే, ఇది నెక్స్ట్ సెట్ ఉంది. సెట్లో మనకి డూప్లికేట్స్ యాక్సెప్ట్ అవుతాం. ఏమన్నది? లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఎన్ని 64 వాల్యూస్ చెప్పుకోవచ్చు. డూప్లికేట్స్ యాక్సెప్ట్ అవ్వదు. అలా ఉంటే మనం సెట్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. ఇందులో ఎంటీ సెట్ అయినా యాక్సెప్ట్ చేస్తాం. ఇందులో ఏ సెట్ తీసుకుంటాం? స్ట్రింగ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, 0 or more వాల్యూస్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఎన్ని ఉండొచ్చు? ఇప్పుడు నేను సెట్ అని చెప్పి వాల్యూస్ చెప్పాను అనుకోండి, నేను ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఈ సెట్ లోనే ఉండాలి. పొలవుతారా? అటువంటిప్పుడు ఏ డేటా టైప్ చెప్పాలి? సెట్ డేటా టైప్ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, సెట్ ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు సపోజ్ బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ ఏదో ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఉన్నాయి అనుకోండి. నేను సెట్ చెప్పినప్పుడు యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఆ 4 వాల్యూలు ఏదో ఒక వాల్యూ అయి ఉండాలి. అటువంటిప్పుడు ఏ డేటా టైప్ చెప్పాలి? వి డిఫైన్ సెట్. ఏం చెప్తాం? సెట్. ఇందులో క్యారెక్టర్ లోకి వచ్చేటప్పటికి, సారీ స్ట్రింగ్ లోకి వచ్చేటప్పటికి క్యార్, వేర్ క్యార్, బైనరీ, వేర్ బైనరీ, బ్లాబ్ లో టినీ బ్లాబ్, మీడియం బ్లాబ్, లాంగ్ బ్లాబ్. టెక్స్ట్ లోకి వచ్చేటప్పటికి టెక్స్ట్, టినీ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. తర్వాత ఈనమ్, సెట్. మీకు అరకెల్ ఇంత ఫ్లెక్సిబుల్ కాదు, MySQL మాత్రమే ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఈ డేటా టైప్స్ ఏమున్నాయి మనకి? స్ట్రింగ్ డేటా టైప్ లో వీ హ్యావ్ క్యార్, వేర్ క్యార్, బైనరీ, మళ్ళీ వేర్ బైనరీ. బ్లాబ్ లోకి వచ్చేటప్పటికి టినీ బ్లాబ్, మీడియం బ్లాబ్, లాంగ్ బ్లాబ్. మళ్ళీ టెక్స్ట్ లోకి వచ్చేటప్పటికి టినీ టెక్స్ట్,
మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ రేంజ్ని బట్టి మనం డేటా టైప్ డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను టెక్స్ట్ డిఫైన్ చేశాను, మాక్సిమం ఎంత తీసుకుంటుంది 65. అదే టినీ టెక్స్ట్ అని చెప్పాను అనుకోండి, ఎంత దాటకూడదు 255 క్యారెక్టర్స్ దాటకూడదు. అలాగే మీడియం టెక్స్ట్ నాకు 65 535 దాటి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా చెప్పుకుంటాను నేను, ఐ డిఫైన్ ఇట్ యాజ్ మీడియం టెక్స్ట్. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఎంతవరకు వెళ్ళొచ్చు లాంగ్ టెక్స్ట్, అది ఎన్ని బైట్స్ ఆడకూడదు 4 GB బైట్స్ వాడకూడదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అండ్ సెట్. నౌ కమింగ్ టు ద న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ లోకి వచ్చేటప్పటికి బిట్. ఇప్పుడు నేను 1 or 0s వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలన్నాను అనుకోండి, ఐ కెన్ డిఫైన్ బిట్ అని చెప్పి ఎన్ని బిట్స్ అయితే స్టోర్ చేస్తామో సైజ్ చెప్తాం. మినిమం ఎంత ఉండాలి 1, మాక్సిమం ఎంత 64 బిట్ వాల్యూ. మనం బిట్ అని చెప్పి వదిలేసాం అనుకోండి, ఎన్ని బిట్స్ ఎలకేట్ అవుతాయి ఆ డేటా టైప్ కి, ఆ అట్రిబ్యూట్ కి 1 బిట్స్ ఎలకేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, నేను బైనరీ వాల్యూ స్టోర్ చేయాలంటే ఏమని చెప్పొచ్చు, బిట్. టినీ బిట్ అంటే ఏమని తీసుకుంటుంది, మినిమం వాల్యూ -128, ఇది యాక్చువల్గా 8 బిట్స్ వాల్యూ అండి. సైన్ బిట్ రిజర్వ్ చేస్తే -178 నుంచి +127 దాకా వెళ్తాయి. సైన్ బిట్ రిజర్వేషన్ లేకపోతే 0 నుంచి 255 దాకా తీసుకుంటుంది. ఎప్పుడది టినీ బిట్. బూల్ అన్నప్పుడు ఏ వాల్యూ తీసుకుంటుంది మనకి, 0 వాల్యూ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్, నాన్-జీరో వాల్యూ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. ఇదేంటిది బూల్. బూలియన్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ తీసుకుంటాయి. నెక్స్ట్ స్మాల్ ఇంట్ అంటే మినిమం నెంబర్ ఎంత -32768 నుంచి +32767 దాకా వెళ్ళొచ్చు. ఏది స్మాల్ ఇంట్. అదే అన్సైన్డ్ అయితే 0 to 65 535 దాకా. ఏమండి, నెక్స్ట్ మీడియం అయితే రేంజ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంట్. ఇంట్ అంటే మనకి ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, 8 బైట్స్ తీసుకుంటుంది. ఎన్ని బైట్స్ తీసుకుంటుంది 8. తర్వాత ఇంటేజర్ అంటే ఇంటేజర్ అన్న ఒకటే. ఇందులో బిగ్ ఇంట్, అలాగే డెసిమల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు డెసిమల్ ఎందుకు చెప్పాలి. ఓకే, ఇంటీజర్ కింద కానీ ఫ్లోట్ కింద కానీ చెప్పచ్చు కదా. వై హ్యావ్ టు స్పెసిఫై డెసిమల్ టైప్, ఇది ఒక్కసారి చూడండి. యాక్చువల్గా నేను నెంబర్ సిస్టమ్ మీరు యూజ్ చేసినప్పుడు, నెంబర్ సిస్టమ్ ఉన్నప్పుడు సపోజ్ ఐ హ్యావ్ ఎ డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్లో 123. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 123.45 చెప్పాను అనుకోండి. నేను ఇది ఫ్లోట్ కింద డిఫైన్ చేశాను. దేని కింద డిఫైన్ చేశాను, ఫ్లోట్. యాక్చువల్గా ఇది ఎలా స్టోర్ అవుతుంది, 1s and 0s లో స్టోర్ అవుతుంది. మెషిన్ లాంగ్వేజ్ లో బైనరీ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. డెసిమల్ నెంబర్ ని బైనరీలో కన్వర్ట్ చేసి మళ్ళీ అగైన్ డెసిమల్ నెంబర్ లో కన్వర్ట్ చేసినప్పుడు వి మే నాట్ గెట్, సపోజ్ 44449 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ నియర్ టు 1 2 3 4 5. ఇస్ ఇట్ ఎగ్జాక్ట్ వాల్యూ, ఏమండి, డెసిమల్ నెంబర్ 1 No. 1 2 నో. ఇలాగా ఈ కన్వర్షన్ వచ్చినప్పుడు వాల్యూస్ లాస్ అవుతాయి. దీన్ని నంబర్ క్రంచింగ్ అంటారు. దీన్ని ఏమంటారు ఇక్కడ, నంబర్ క్రంచింగ్. ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అని అనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ఇట్ యాజ్ అ ఫ్లోట్, వి డిఫైన్ ఇట్ యాజ్ ఎ డెసిమల్. మీకు C# లో తీసుకుంటే డెసిమల్ డేటా టైప్ ఉంది. అలాగే ఇక్కడ మీరు ఫ్లోట్ అంటే డెసిమల్ లో కూడా మీరు రియల్ నెంబర్ స్టోర్ చేయొచ్చు. బట్ ఇది ఏమవుతుంది, మనకి 1 2 3.45 ఉన్నాం అనుకోండి, 1 1/2 2 1/2 3 1/2 డెసిమల్ పాయింట్ 4 5 ఇలా స్టోర్ అవుతుంది. ఎగ్జాక్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది, ఫ్రాక్షన్ పార్ట్ ఉండదు. ఎప్పుడు డెసిమల్. రియల్ నెంబర్ చెప్పొచ్చు, బైనరీలోనూ రియల్ నెంబర్ చెప్పొచ్చు. మరి ఇలా డెసిమల్ లో స్టోర్ చేయొచ్చాడు అని మీకు బెనిఫిట్ ఏమిటి అంటే, యూఆర్ గెటింగ్ ఓన్లీ వన్ బెనిఫిట్, యాక్యురేట్ వాల్యూస్. అన్ని నెంబర్స్ అలా ఉండాలని లేదండి. కొన్ని నెంబర్స్ డెసిమల్ నెంబర్ లో ఉన్నా బైనరీలో కన్వర్ట్ చేసి మళ్ళీ బైనరీ టు డెసిమల్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ. సమ్ టైమ్స్ యూ మే నాట్ గెట్ ద వాల్యూ. ఓకే, దీన్ని మనం ఏమని చెప్తాం, దిస్ ప్రాబ్లమ్ విల్ కాల్ ఇట్ యాజ్ నంబర్ క్రంచింగ్. ఈ ప్రాబ్లమ్ ఏమని చెప్తారు ఇక్కడ, నంబర్ క్రంచింగ్. సపోజ్ వేర్ మరి ఫైనాన్షియల్ దాంట్లో ఎవ్రీ పై వాల్యూ ఇంపార్టెంటే. అవుటప్పుడు మీరు దేనికని చెప్తాం, వి స్టోర్ ఇట్ యాజ్ డెసిమల్ వాల్యూ. దేనికని చెప్తాం, డెసిమల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అర్థమైందా, ఫ్లోట్ లో చెప్పొచ్చు, డెసిమల్ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఫ్లోట్ లో చెప్పొచ్చు, డెసిమల్ చెప్పొచ్చు. డెసిమల్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది. డెసిమల్ లో సైజు D. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, మాక్సిమం 65.
ఏమండి డెసిమల్ మాక్సిమం డెసిమల్ పాయింట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత 30 డిజిట్స్ చెప్పొచ్చు. మీరు చెప్పలేదు అనుకోండి, వాల్యూ ఎంత తీసుకుంటుంది, డి వాల్యూ 0, డిఫాల్ట్ వాల్యూ ఎంత అండి ఇక్కడ, సైజ్ ఏమో 10, డి డి ఏమిటి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. దీన్ని ప్రిసిషన్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ, ప్రిసిషన్. మీరు ఏది చెప్పకపోతే 0 తీసుకుంటుంది. డెసిమల్ అన్నా డిఈసి అన్నా ఒకటే. అలాగే ఫ్లోట్, ఫ్లోట్ ఇందులో సైజు డెసిమల్ ప్లేసెస్. ఇప్పుడు నేను ఫ్లోట్ 123.45, 2 చెప్పాను అనుకోండి, అంటే 2 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకుంటుంది. ఏమండి ఇది అలాగే ఫ్లోట్ అనే చెప్పొచ్చు, ఫ్లోట్ కూడా చెప్పొచ్చు. డబల్లో మినిమం వాల్యూ ఇది, మాక్సిమం వాల్యూ ఇది. డబల్లో ప్రెసిషన్ కూడా చెప్పొచ్చు. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ వాల్యూ కావాలి అన్నది ఎదురు చెప్పాలి. వి స్పెసిఫై ప్రెసిషన్ లో చెప్పాలి. ఓకే, ఇది ఎందులో ఇది, ఎందులో ఇది, ఎందులో ఇంటీజర్ లో, ఎందులో న్యూమరిక్ లో. న్యూమరిక్ లో ఏమున్నాయి మనకి, బిట్, టినీ ఇంట్, బోల్, బూలియన్, స్మాల్ ఇంట్, మీడియం ఇంట్, ఇంటేజర్, బిగిన్, సారీ బిగ్ ఇంట్, డెసిమల్. మళ్ళీ ఇందులోనే డెసిమల్, ప్రెసిషన్, ఫ్లోట్ లో ప్రెసిషన్ చెప్పచ్చు. లేకపోతే డిఫాల్ట్ వాల్యూ ప్రెసిషన్ 24 డిజిట్స్ దాకా తీసుకున్నది. అలాగే డబల్ ప్రెసిషన్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్. సపోజ్ నేను డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఓకే, తర్వాత ఏదైనా స్టోర్ చేయాలంటే దేర్ వి డిఫైన్ ఇట్ యాజ్ డేట్. టైము ఉంటాయి, డే టు టైము కలిపి స్టోర్ చేయొచ్చు. అటువంటిప్పుడు ఏం చెప్పచ్చు, ఇది డేట్ టైం అని చెప్తాం. అలాగే టైం స్టాంప్ అని ఉంటుంది, ఇది ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ లో చెప్తాం. ఏం చెప్తాం అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ లో మీరు ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మీరు క్యాష్ విత్డ్రా చేశారు. ఆ ట్రాన్సాక్షన్ బిగినింగ్ లో ఎన్ని గంటలకు మీరు వెళ్ళారు, ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ డే టు టైము స్టోర్ అవుతాయి. ఇది టైం స్టాంప్ అంటారు. దీని ఏమంటారు అక్కడ, టైం స్టాంప్. అటువంటిప్పుడు స్టోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే టైం కావాలంటే టైం ఒకటి చెప్పొచ్చు, ఇయర్ కావాలంటే ఇయర్ తీసుకోవచ్చు. ఇది ఏ డేటా టైప్ ఇది, డేట్ అండ్ టైం. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ వేరేగా డిస్కస్ చేస్తాను. ఓకే, ఇది చాలా బాగా రావాలి, లేకపోతే రావాలి అదే. ఎల్ కేసు, అప్పర్ కేసు, రిపీట్. ఓకే, బాగుంది. న్యూమరిక్ సపరేట్గా చెప్తాం. ఓహో. ఇది అర్థమైందా, తేజ, భార్గవి, కిరణ్, సాయి. ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎవరో బయట ఉన్నారు. తేజ ఒకసారి మ్యూట్ చేయి. అప్పుడు సెలెక్ట్ ఇక్కడ మనం ఏం చూసాం, అప్డేట్. ఎక్కడ సాయి, నేను ఎక్కడ దాకా వెళ్ళాం, డిలీట్ చెప్పానా నిన్న, లేదు సార్. డిస్టింక్ట్ వరకు చెప్పారు. డిలీట్ ట్రైన్కేట్ చెప్పాను, మర్చిపోయాం. ఎలక్ట్రాన్ కట్. చెప్పాను చూడు, ఇప్పుడు చూడు. ఇగో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇందులో, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. టేబుల్ క్రియేట్ చేసాం. టేబుల్ ఏమేంటి, ఎంప్లాయీ. ఇందులో ఎంప్లాయీ ఐడి, తర్వాత మీకు ఇంకోటి చెప్పాలి, ప్రైమరీకి, ఫారిన్ కి, క్యాండిడేట్ కి, సూపర్ కి, అవి ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నాయి. తర్వాత నేము, డిపార్ట్మెంట్ ఉన్నాయి. తర్వాత కన్స్ట్రైంట్ లో యునిక్, నాట్ నల్, ప్రైమరీకి, ఫారిన్ కి చెప్తాం. నాట్ నల్ అంటే బ్లాంక్ తీసుకోదు, నాట్ నల్ అంటే ఏం తీసుకోదు, బ్లాంక్ వాల్యూ తీసుకోదు. ఓకే, స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏమేంటి, ఒక్క నిమిషం. డిస్ప్లే అవుతున్నాయి, కోడ్ ఇచ్చాము.
స్క్రీన్ షేర్ అవుతుందా అసలు? ఎస్ సార్. ఇప్పుడు 2 టబుల్స్ వచ్చినాయి కదా, ఏమొచ్చినాయి చెప్పండి. మూడు టబుల్స్ వచ్చినాయా లేదా? ఇప్పుడు టేబుల్లో ఎంప్లాయ్ ఐడి నేమ్ డిపార్ట్మెంట్ కోడ్ చెప్పాను, అవునా? సెలెక్ట్ 3 రికార్డులు ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ వాల్యూస్ 1 ఇలా 3 వాల్యూస్ ఎంటర్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 3 వాల్యూస్ వచ్చినాయా లేదా? మీరు నాకు ఆన్సర్ చేయాలి. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు 3 వాల్యూస్ ఎంటర్ చేద్దాం. సాయి ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ ఐడి 1, నేమ్ ఏమో సాయి, డిపార్ట్మెంట్ మార్కెటింగ్, తేజ మార్కెటింగ్. ఎన్ని డబుల్స్ ఇచ్చాం? 3 టపుల్స్. ఎక్కడ 3 ఉన్నాయి? 3 ఎక్కడ ఉన్నాయి? అట్రిబ్యూట్స్ 3. రోల్ ఏమని చెప్తావు? ఇప్పుడు ఎవరు సాయి తేజనా? ఇప్పుడు తేజ Yes, sir. నాకు ఇప్పుడు కిరణ్ నేమ్ తోటి ఒక ఎంట్రీ రావాలి. ఎలా చెప్తావు చెప్పు? Insert into employees values. 3 Kiran. ఏదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెడదాం. ఎందులో పెడదాం? Yes, sir. ఫైనాన్స్. Finance ఇప్పుడు ఇంకొక రికార్డ్ కావాలి. ఇన్సర్ట్ into employee values. వాల్యూస్ నేమ్ ఏదో 4 Ganesh. తర్వాత ఇది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెడదాం. ఓకే, Yes, yes. ఇప్పుడు ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ Into ఎంప్లాయీ వాల్యూస్ 5 గణేష్. గణేష్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెడతాం అనుకోండి. ఇప్పుడు నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఎన్ని డబుల్స్ ఉన్నాయి? రైట్ 5, sir. 5 సార్. అర్థం కాలేదు ఏంటిది? 5, sir. మీకు కాదు సార్, నార్మల్ గా మెసేజ్ పెడుతున్నారు కదా, రేపటి నుంచి మైక్ ఆన్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి అని పెట్టారు. అందరూ కంపల్సరీ మాట్లాడాలి. ఇదే పురాణ కాలక్షేపం ఏంటి? ఏం తెలియదు, లేకపోతే తర్వాత ఏం అర్థం అవుతుంది. ఓకే, మీరు అందరూ ఇక మైక్ ఆన్ చేసి మాట్లాడితే ఓకే, మీకు ఎంతవరకు అర్థమైందో తెలుస్తుంది. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలా ముందరికి వెళ్ళాలా అన్నది తెలుస్తుంది. ఓకే, ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ క్లాస్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 5 రికార్డ్స్ ఉన్నాయి. సారీ 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో సాయి అని ఉన్నది కదా. ఓకే, సాయిది ఎస్ స్మాల్ ఎండ్ ఉంది, అవునా? నేను ఎస్ క్యాపిటల్ ఉండి ఏ స్మాల్ కింద నేను ఆ రికార్డ్ను మార్చాలి. అప్పుడు ఏ కమాండ్ వాడాలి? అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ Employees. సెట్ నేమ్ ఈక్వల్స్ టు ఏమని రాద్దాం? ఇలా వదిలేసాను అనుకోండి, ఏమవుతాయి? అన్ని టపుల్స్ దేనితో మారిపోతాయి? నేమ్ ఏమవుతుంది? Name Sai. సాయి అయిపోతుంది. కానీ ఎవరితో మార్చాలి నేను? వేర్ ఎంప్లాయిడ్ ఈక్వల్ టు 1.
చేశాక నేను మళ్ళీ డేటా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలా? ఇప్పుడు ఇక్కడ సాయి మారిందా లేదా? ఇది ముందర డేటా, తర్వాత ఇగో 5 రికార్డులు యాక్సెప్ట్ చేశాను, డేటా డిస్ప్లే చేశాను. తర్వాత నేమ్ దేని కింద మార్చాను? సాయి దేని సార్. కింద? సాయి కింద మార్చాం. ఎవరి? ఎంప్లాయీ ఐడి. 1 ఉన్నాయి. మళ్ళీ తర్వాత మారిస్తే అప్డేట్ అయిందా లేదా? ఇప్పుడు నేను ఎస్ సార్. పొరపాటున సాయి డిపార్ట్మెంట్ మార్కెటింగ్ లో పెట్టాను. సాయి నువ్వే ఆన్సర్ చేయాలి. డిపార్ట్మెంట్ నాకు ఫైనాన్స్ కింద మార్చాలి. ఎలా రాస్తావు కమెంట్ చెప్పు. చెప్పు సాయి. అప్డేట్ అప్డేట్ టేబుల్ ఏమేంటి? ఎంప్లాయీ సెట్. నేను సెట్ ఏది మార్చాలి? డిపార్ట్మెంట్ వెరీ గుడ్. డిఈపిడి ఈక్వల్స్ టు ఫైనాన్స్ ఎఫ్ఐఎన్ ఎఫ్ఐఎం వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1 వేర్ ఎంపైడి ఈక్వల్స్ టు 1. 1 మరి మార్చాక నాకు డేటా డిస్ప్లే అవ్వాలిగా, అప్పుడు ఏం సెలెక్ట్ రాస్తావు? స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. వెరీ గుడ్. అలా చెప్పాలి. ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎలా డిస్ప్లే అవుతాయి? 5 రికార్డులు డిస్ప్లే అవుతాయి. నేమ్ ఏం చేశాను? సాయి, క్యాపిటల్ సాయి కింద మార్చాను. తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేశాను? ఫినాన్స్ కింద మార్చాను. నాకు 3 సార్లు డిస్ప్లే అవుతుంది డేటా. ఫస్ట్ సాయి స్మాల్ ఉంది, తర్వాత సాయి ఏం చేసాం? క్యాపిటల్. తర్వాత ఏం చేసాం? డిపార్ట్మెంట్ ఏం మార్చాం? ఫైనాన్స్. ఫినాన్స్. ఇది అర్థమైందా? ఎస్ సార్. మిగతా వాళ్ళు కిరణ్ ఎస్ సార్. అది కిరణ్ అనేది మన హ్యానోకే సార్. ఏది? ఆహా, ఓకే. అనుక. అదేంటి కిరణ్ అని ఉంటాం ఏంటి? ఓకే. హ్యానోక్ ప్రణయ్ కిరణ్. ఓ ఓకే ఓకే ఓకే. తర్వాత తేజ సాయి. ఇప్పుడు నాకు ఓ టేబుల్లో అప్డేట్ ఇంకేముంది? ఇది ఒకటి చెప్పాను. ఓకే, డిపార్ట్మెంట్ మార్చుదాం. సార్ కెన్ యూ టెల్ ది డిఫరెన్స్ బిట్వీన్ అప్డేట్ అండ్ ఆల్టర్ సార్? వెరీ గుడ్. అప్డేట్ దేనికి? టు యాడ్ టపుల్స్ ఓన్లీ. ఓకే. ఆల్టర్ దేనికి? ఐ కెన్ చేంజ్ ద డేటాబేస్. సపోజ్ ఇది మారదండి ఒకసారి తీసుకురాయి. ఇక్కడ చూడండి టేబుల్ ఏమొచ్చింది? ఫీల్డ్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ ఐడి. డేటా టైప్ ఏంటి? ఇంట్. నల్ వాల్యూ కుదరదు. కీ ఏంటిది? ప్రైమరీకి. డిఫాల్ట్ వాల్యూ లేదు. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ చూడాలంటే ఏ కమాండ్ వాడతాం? డిస్క్రైబ్ లేదా డిఈఎస్ కూడా పనిచేద్దాని అనుకుంటున్నాను. ఎస్క్యూఎల్ లో అయితే పనిచేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. డిఈఎస్ ఇది రన్ అవుద్దేమో చూద్దాం. రన్ అయిందా? అర్థమైందా? ఇది దేనికి? ఇది కమాండ్ ఏంటిది? డిస్క్రైబ్. ఇప్పుడు నేను ఒక టేబుల్లో ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ ఏముంది? ఎంప్లాయీ టేబుల్ ఏముంది? ఎంప్లాయీ టేబుల్లో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి నేమ్ డిపార్ట్మెంట్. ఏముంది? నేము, డిపార్ట్మెంట్ ఉంది, అవునా? ఇప్పుడు నేను శాలరీ యాడ్ చేయాలి. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ కాలం ఏంటి? సాల్ నంబర్ లేదా ఇంటీజర్. Syntax in the alter table employee. ఇప్పుడు స్ట్రక్చర్ ఏమొచ్చింది చెప్పండి నాకు. ఏమైంది?
ఏం చేస్తాం Salary ఇప్పుడు add. నాకు శాలరీ యాడ్. ఎస్ శాలరీ అనేది యాడ్ అయిందా లేదా Yes, టేబుల్లో sir. కాలంని యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా లేదా సైజు మార్చాలనుకున్నా ఏ టేబుల్ వాడాలి Alter. ఆల్టర్ టేబుల్ వాడాలి ఏది వాడాలి ఇక్కడ ఆల్టర్ Alter టేబుల్ table. ఇప్పుడు నాకు ఈ టేబుల్ వచ్చిన తర్వాత ఐ కెన్ ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ ఏమున్నాయి రోల్ నెంబర్ ఎంప్లాయీ ఐడి 1 నేమ్ ఏదో రాజు డిపార్ట్మెంట్ ఏమో మార్కెటింగ్ శాలరీ సార్ 5000 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి ఫస్ట్ స్ట్రక్చర్ ఇది అవునా తర్వాత నేను ఏం చేశాను టేబుల్లో శాలరీకి యాడ్ చేశాను ఏం యాడ్ చేశాను ఇక్కడ శాలరీ అట్రిబ్యూట్ యాడ్ చేసి డిస్క్రైబ్ అన్నాను స్ట్రక్చర్ డిస్ప్లే అయింది తర్వాత ఓ రికార్డ్ యాడ్ చేశాను తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అన్నాను వచ్చినాయా లేదా Okay. అర్థమైందా ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్తారు ఆ, తేజ ఈ అడ్రస్ అనేది యాడ్ అవ్వాలి ఏది యాడ్ అవ్వాలి Address, sir. ఈ అడ్రస్ అది దేనికి Address. చెప్తావు టెస్ట్ కింద చెప్పాలి ఎలా చెప్పాలి ఆల్టర్ చెప్పు Alter table. Employee. Add. టేబుల్ నేమ్ ఇది టేబుల్ నేమ్ యాడ్ Yes, sir. Add. Address. దేనికి చెప్తావు డేటా టైప్ ఏంటి Text. టెక్స్ట్ డిస్క్రైబ్ Yes, sir. ఎంప్లాయీ Employee. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఒక ముందర టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి 3 కాలమ్స్ తర్వాత 3 కాలమ్స్ డిస్ప్లే అయినాయి ఆల్టర్ టేబుల్లో ఏం యాడ్ చేసావు Salary ఒకటి. శాలరీ ఒకసారి యాడ్ చేశాను తర్వాత ఏం యాడ్ చేశాను తర్వాత అడ్రస్. అడ్రస్ ఇది అర్థమైందా ఎస్ సార్. ఇప్పుడు ఒక్క నిమిషం బూలియన్ ఫీల్డ్ ఒకసారి చెక్ చేయాలండి నేను కంపైలర్ అన్నీ తీసుకోలే ఏమొచ్చింది అది ఏ డేటా టైప్ తీసుకుంది సపోజ్ ఎంప్లాయీ మ్యారిటల్ స్టేటస్ స్టోర్ చేయాలి దానికని చెప్పాను వెదర్ ఈజ్ మ్యారీడ్ ఆర్ నాట్ దేనికని చెప్పావు బూలియన్ వాల్యూ టీనీ ఇంటికని తీసుకుంది ఏం తీసుకుంది ఇది బూల్ అర్థమైందా బూలియన్ వాల్యూ అయితే ఎలా తీసుకుంది మనకి టీనీ ఇంట్ ఓకే యాక్చువల్గా బూలియన్ తీసుకుంటుంది బూలియన్ ఉందా మన డేటా టైప్స్లో బూలియన్ ఉందా అది లేదనుకుంటాను ఓకే బూల్ సార్. బూల్ ఓకే ఇది అర్థమైందా ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒకటి స్టూడెంట్ టేబుల్ కావాలి ఎలా ఏదో ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ నేమ్ ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం చూడండి క్రియేట్ టేబుల్ ప్రోడక్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి పిఐడి ఇదే టైప్ నంబర్ ఇది ఎలా చెప్పాలి ప్రైమరీ కీ ఓకే రెండోది ఏంటి ప్రోడక్ట్ నేమ్ టెక్స్ట్ తర్వాత ప్రైస్ ఏం చెప్తాం ప్రైస్. నంబర్ ఓకే అది ఫ్లోట్ కింద చెప్పచ్చు క్వాంటిటీ ఆన్ హ్యాండ్ ఏం చెప్తాం ఎస్. నంబర్ యూనిట్ ఆఫ్ Number. మెజర్ టెక్స్ట్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇది అట్రిబ్యూట్స్ ఏమున్నాయి పిఐడి మొత్తం ప్రోడక్ట్ 5 నేమ్ సార్. ప్రైస్ క్వాంటిటీ ఆన్ Price. హ్యాండ్ యూనిట్ ఆఫ్ మెజర్ ఎక్కడ తన్నింది చూస్తే ప్రోడక్ట్ నేమ్ ఏమొచ్చింది ఇక్కడ
అంటే ఇవి ఉన్నాయి కదా సార్, డేటా టైప్స్, అవి బ్రాకెట్స్లో పెట్టాల్సిన అవసరం లేదా? దాకా మన బ్రాకెట్ టైం పెట్టలేదు కదా టెస్ట్కి. డైరెక్ట్ పెట్టేస్తున్నాము, డేటా టైప్స్కి అవసరం లేదా సార్? క్రియేట్ టేబుల్ ప్రోడక్ట్ పిఐడి ప్రైమరీకి ప్రీనేమ్ అనేది తీసుకోదా. ప్రోడక్ట్ నేమ్ ప్రైస్ క్వాంటిటీ అండ్ హ్యాండ్. ఇందులో ఎర్రర్ ఏముంది? క్రియేట్ ఎక్కడ ఉంది ఒకసారి? ఇక్కడ ఏం చెప్పాం? ప్రైమరీకి లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అడ్రస్ సిటీ చెప్పింది. తీసుకుందిగా వేర్ కార్ ఆఫ్ 255. మనం నంబర్ చెప్పాం, ఇంటికి చెప్పాలి అంతే. ఓకే, దేనికి చెప్పాలి ఇక్కడ మరి? ఒకసారి క్రియేట్ చేద్దాం. చూడండి, క్రియేట్ టేబుల్ ప్రోడక్ట్ పిఐడి ఇన్ ప్రైమరీకి పీనేమ్ వేర్ కార్ ఆఫ్ 20. తర్వాత ఇంకోటి ఏం చెప్పాం? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, తర్వాత క్వాంటిటీ. ఇది కూడా ఇంటి చెప్తాం. ఏం చెప్తాం? ఓకే, ఇంట్. ప్రైస్ కూడా ఇంటి చెప్పండి, లాస్ట్ కాదు. క్వాంటిటీ అని హ్యాండ్ ప్రైస్. ఓకే, ఇలా చెప్పండి ఈ అట్రిబ్యూట్స్. ఓకే, ఇప్పుడు ఇందులో వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? ప్రోడక్ట్ ఐడి 1. ఇదేంటిది? ప్రోడక్ట్ నేమ్. ఏం చేద్దాం? ఏదో ప్రోడక్ట్ ఐడి చెప్పండి, ఏదో ప్రోడక్ట్ చెప్పండి. గ్రాసరీ స్టోర్ అనుకోండి, ఇది ప్రోడక్ట్ ఐడి, ఏదో ప్రోడక్ట్ నేమ్. క్వాంటిటీ నా దగ్గర 100 ఉన్నాయి, ప్రైస్ సార్ 30 రూపీస్. అలాగే ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్ ఏదో పెన్ను ప్రైస్. ఇలా వాల్యూస్ పెట్టలేదు కదా సార్? ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్, సారీ, వాల్యూస్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఏం రావాలి? 2 డబుల్స్ రావాలి. వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఇది అర్థమైందా? డేటా టైప్స్ అన్న అర్థమైనాయా? ఎస్ సార్. డేటా టైప్స్ అర్థమైతే రేపు ఈ టాపిక్ కూడా కవర్ చేస్తాను. ప్రైమరీకి యూనిక్, నాట్నల్, ఫారెన్కి చెక్, డిఫాల్ట్. ఇవి చెప్పిన తర్వాత మిగతా దాంట్లోకి వెళ్దాం. ఓకే, రేపు లాగిన్ అవ్వండి, రేపు 8కి చెప్తాను. ఓకే, ఓకే సార్. తర్వాత నాకు